మాట తప్పను మడం తిప్పను అన్నాడు. కానీ ఎక్కిన తర్వాత అసలు మాట తప్పేశాడు, మడమ తిప్పేశాడు. మీ అందరం కూడా జగనన్న వస్తున్నాడు, మాకు మంచి రోజులు వచ్చేస్తాయని చెప్పి మా వీధుల్లో 10 మందికి, ఆ 10 మంది ఇంకో 10 మందికి చెప్పి అందరం కలిసి జగనన్నకు ఓట్లేపించాం. ఓట్లేపించి మేము కన్నీళ్లతో ఏడుస్తున్నాం. ఇప్పుడు మా బాధలు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. మళ్ళీ రేపు వైనాట్ 175కి 175 అంటున్నాడు. అది కూడా మేము తిరిగి మేము వేపిస్తేనే మా 175కి 175 వస్తాయి. కానీ మా కార్మికుల పట్ల ఎంత ఇదిగా, ఎంత అధ్వానంగా చూస్తున్నాడు. మేము ఎలా ఓట్లు అడుగుతాం, మేము ఎలా ఓట్లు వేపిస్తాం అని కూడా చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి. నిత్యావసర ధరలకి మీ జీతాలకి సంబంధం ఉంది? నిత్యావసర సరుకులకి దానికి చాలా సంబంధం ఉందన్న. ఇప్పుడు ఏ చిన్న ఇంటి అద్దెకి వెళ్ళినా కానీ మినిమం 6,000 ఉంటుంది. నిత్యావసర సరుకులు కొనాలన్నా కానీ ఏదైనా కానీ నెలకు వచ్చేసరికి మనకి 5-6 వేలు పైనే ఉంటుంది. మాకు వచ్చే జీతం 13,500 రూపాయలు. దానిలో ఇంటి అద్దె కట్టుకోవాలా, పిల్లల స్కూల్ ఫీజులే కట్టుకోవాలా, రూపాయి కూడా మిగలదు. ఇంకా పైపెచ్చు అప్పులు చేసుకుని బతకాల్సి వస్తుంది. ఇలా కార్మికులను పట్టించుకోకుండా